జేఏసీ పేరిట కోదండరాం తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 10 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేసీఆర్ హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరాలు కూడా నెల నెలకే 4వ తారీఖుకే ఇవ్వాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోదండరాం గారు కావచ్చు, పదే పదే పోయిన ఎన్నికలలో ఏమని చెప్పిర్రు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పదే పదే అబద్ధాల ప్రచారం చేసిర్రు. మరి నేను అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి జనవరి 4th రోజు మీరు జీతాలు వేసిరు కదా మీరే, మరియు మేము ఉద్యోగాలు ఇచ్చిన 1,60,063 మందికి మరి మీరు జీతాలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా? మీరు జీతాలు ఇచ్చిరని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉద్యోగాలు ఇచ్చింది మేమే కదా. ఆ ఉద్యోగాలు మేము ఇచ్చినందుకే ఇవాళ మీరు జీతాలు వాళ్ళకి వేసిరు కదా. ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు అబద్ధాల పునాది మీద ఇలా ప్రభుత్వంని ఏర్పాటు చేశారు. ఇవాళ మీరు యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ యూత్ డే కూడా ఒక యువ ఎమ్మెల్యేగా, ఒక యువకునిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి మీరు 4వ తారీఖు జీతాలు వేస్తే ఈ 1,60,063 మందికి మీరు జీతాలు ఇచ్చిర్రా లేదా? ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేము జాబులు ఇవ్వలే అని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అప్పుడు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము, ఎన్నోసార్లు చెప్తే కొంచెం ఎక్కకపోవచ్చు. అంటే అబద్ధము నిజము గడప దాటి లోపల అబద్ధం ఊరు మొత్తం చుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం.